హలో ఎవరీవన్, దిస్ ఈస్ జాకిర్ హుసేన్. న్యూ క్యాపిటల్ సిటీ అమరావతిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకున్నట్టు తెలుస్తోంది. సో ఒకసారి దీని మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. సో రీసెంట్గా శని ఆదివారం సార్ ఇక్కడ జరిగిన ప్రోగ్రాంలో లాస్ట్ వీక్ సో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా అమాంతం పైకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సార్. అసలు ఏంటి అంటే పైకి వెళ్ళిందా లేదా అనేది మనం అప్పుడే డిసైడ్ చేయలేం, కానీ బూమ్ మొదలైంది. ఎలా అంటే 2024 ఎలక్షన్స్కి 24 ఫిబ్రవరి టైంలో అనుకుంటా నా మొబైల్కి కూడా 2-3 కాల్స్ వచ్చాయి. ఎట్లా అంటే ఒక వారం రోజుల గ్యాప్లో, సార్ ఇట్లా ఫలానా డెవలపర్స్ని మాట్లాడుతున్నాం సార్, అమరావతి రీజియన్ నుంచి, అదే విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉండే ఏరియాలో అట్లా స్థలం అనుకుంటారు. అంటే ఇదేంటిది వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారేంటి? ఓకే, అప్పటికి ఇంకా గవర్నమెంట్ రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, వీళ్ళు అప్పుడే ఎలా గెస్ చేశారు అంటే అప్పటికే చాలా మందికి తెలిసిన విషయం ఏంటి, ఈసారి కూటమి ప్రభుత్వం వస్తుంది, జగన్ ప్రభుత్వం పోతుందని కూడా చాలా సర్వేలు చెప్పి చాలా మంది విసిగిపోయారు కూడా. అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారు, ఎవరైతే పథకాలు తీసుకుని ఖాళీగా కూర్చొని తిందాం అనుకున్నారో వాళ్ళు తప్ప అన్ని వర్గాల వారు కూడా విసిగిపోయారు. నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, ఒకరు కాదండి అందరూ. సో ఇంతమంది విసిగిపోయిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో ఆల్రెడీ జనవరి తర్వాత నుంచి చాలా మంది 2024 జనవరి సంక్రాంతి తర్వాతే స్టార్ట్ చేసేసారు. సో అది మొన్న మీరు వీకెండ్లో చూసింది ఏంటంటే, ఏదైతే విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో చాలా వరకు బిల్డింగ్స్ కట్టేసి మధ్యలో వదిలేసి ఉన్నాయి, అవి నేను లాస్ట్ 5 years చూసేటప్పుడు మా ఆఫీస్ పని మీద వెళ్తే మా కొలీగ్ బైక్ మీద తీసుకెళ్ళేవాడు. ఇది విజయవాడ నుంచి గుంటూరు ఆఫీస్ వరకు, గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, ఆ ఆఫీస్ పని మీద వెళ్తే అక్కడ చూస్తే ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇప్పుడు చూసారు మన గండిపేటలో ఎలాగైతే పెద్ద పెద్ద స్కైలాక్స్ ఉన్నాయో అట్లాంటి ఆకాశ హర్మ్యాలు అంటారు, అలా కట్టి ఇదేంటిది, దీనికి ఏది ఆలనా లేదు పాలనా లేదు, ఒక పెయింటింగ్ లేదు, అలా కట్టేసి నీట్గా గేట్లు వేసేసి ఉన్నాయి. ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి క్యాపిటల్ లేదు అని అన్నారు కదా, అందుకే ఎక్కడొక్కడ ఆగిపోయేశారని. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నారో, అభివృద్ధి పరుగులు పెడతాదనే ఉద్దేశంలోనూ మళ్ళీ ఒక ఊపు అందుకుంది. ఎట్లా ఊపు అందుకుంది అంటే మరి ఆల్రెడీ చూస్తున్నాం, మొన్న సండే మీరు వచ్చారన్నారు, అంతకుముందు కూడా లాస్ట్ మే నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్కటిగా పనులు స్టార్ట్ అయ్యాయి. చాలామంది బిల్డర్లు, అమరావతి రైతులు, చాలామంది భూమి సిఆర్డిఏ కదే అమరావతి క్యాపిటల్కి ఇచ్చి భూమి ఇచ్చిన వాళ్ళు, ట్రాక్టర్లు ఏవైతే బుల్డోజర్లు కొనుక్కున్నారో వాళ్ళు మరలా వీటన్నిటికీ పని కొలుతుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే కదా, ట్రాక్టర్లు ఇసుక మట్టి రవాణా చేయడానికి ఉపయోగిస్తుంటే రోజుకే 1000-2000 వస్తుంది. కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అవన్నీ మూలన పడినట్టు అయ్యాయి. ఇప్పుడు మరలా అవన్నీ పుంజుకోవడం వల్ల ఓకే రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, దీనికి ఇదవుతుందనే ఉద్దేశంలో ఒక్కొక్కటిగా నడుస్తుంది. దానికి అమరావతి రాజధాని రీజన్ ఏదైతే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డి ఏదైతే ఉందో, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇన్ని సీట్లు తెచ్చుకుంది అని చెప్పిన వెంటనే ఆయన సెంట్రల్కి వెళ్ళారు. మోదీ గారిని వాళ్ళని ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి. ఇక్కడ కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రినే మరలా మోదీ గారినే ప్రధానమంత్రి గారు నిర్ణయించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా వెళ్లే ముందు అమరావతి రీజన్ అంతా కూడా నీట్గా చేయండి అని చెప్పి అధికారులకు చెప్పి మరి వెళ్ళారంట, ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వకముందే. మరోవైపు యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా రాబోతున్నాయని తెలుసు. యూట్యూబ్ కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో పెట్టబోతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా కొన్ని రకాల సంస్థలు వస్తున్నాయి. వైజాగ్ని ఏదైతే వీళ్ళు క్యాపిటల్ అన్నారో ఆ క్యాపిటల్ చేయకపోయినా ఐటీ హబ్గా డెవలప్ చేయడానికి సిటిఎస్, కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్ లాంటి కంపెనీలు, టీసీఎస్, టాటా కమ్యూనికేషన్ సర్వీస్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద బడా కంపెనీలు రావడం వల్ల బై డిఫాల్ట్గా చిన్న కంపెనీలు కూడా వస్తూ ఉంటాయి. సో అక్కడ అలాగ వచ్చినప్పుడు క్యాపిటల్ రీజన్లో కూడా చాలా వరకు ఇప్పుడు ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ చాలదన్నట్టు మళ్ళీ దానికి ఆనుకుని కానీ కొంచెం ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో మరలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని కూడా ఆలోచన ఉంది. అది ఇంకా టైం పట్టొచ్చు, బట్ ఆ ఆలోచన కూడా ఉంది. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్ళిపోయాయో, పార్లే కానీ, జుకీ కానీ, చాలా డ్యూక్ కంపెనీ కానీ, ఇలా చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయో మళ్ళీ వాటన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ మీద తీసుకొచ్చి సింగిల్ పేపర్ డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా పర్మిషన్స్ ఇచ్చి మీరు ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ ఇక్కడ చేయాలి, కంపెనీ పెట్టాలి, లేదా మీకు సరిగ్గా సంవత్సరమే గడువు.
లేదా 6 నెలలే గడువు, ఈ లోపు మీరు స్టార్ట్ చేయకపోతే మరలా మీకు ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటాం అనే కండిషన్తో, షరతుతో మరలా ముందుకెళ్ళడం వల్ల ఎవరెవరైతే ఈ భూములు తీసుకున్నారో కంపెనీలు పెడదాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా హుటాహుటిన పనులను స్టార్ట్ చేశారు. పనులు ప్రారంభించడంతో అందరికీ పని కలుపుతుంది. కింద కూలీ నుంచి, మేస్త్రి నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, తర్వాత ట్రాక్టర్లు, ఇసుక, సిమెంట్, మట్టి, ఇటుక, ఎంతమంది దీనివల్ల ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతారు. వాళ్ళందరికీ మెయింటైన్ చేయడానికి కొన్ని డెవలపర్స్ కంపెనీలు ఉంటాయి. ఈ డెవలపర్స్ కంపెనీకి మళ్ళీ వాళ్ళకి అకౌంటెంట్ ఉంటాడు, వాడికి హౌస్ కీపింగ్ ఉంటాడు, వాడి సెక్యూరిటీ ఉంటాడు, వాళ్ళకి ఒక హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్, ఇంతమంది కూడా వీళ్ళందరికీ ఉద్యోగాలు కలుగుతుందా? ఎస్ సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా అయితే ఉందో, సో డెవలప్మెంట్ కూడా మనం ఇక్కడ హైదరాబాద్ మించి చూడొచ్చు అంటారా? హైదరాబాద్ మించి చూడొచ్చు అంటే టైం పడుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి విజయవాడ, విశాఖపట్నం అవి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరాలు అవి. బట్ ఒక్కసారి జనాభా ప్రాతిపదికను చూస్తే హైదరాబాద్ జనాభా ఈ రోజు ఆవరేజ్గా 1,20,00,000 ఎంతో ఉంది. బట్ విజయవాడ జనాభా ఎంత ఉంటుంది? మహా అయితే 20 లక్షల లోపే ఉంది. 20 లక్షలు ఎక్కడ, 1,20,00,000 ఎక్కడ జనాభా అంటే ఎంత విస్తీర్ణం అంటే విజయవాడ కన్నా హైదరాబాద్ ఎన్ని రెట్లు పెద్దది. బట్ హైదరాబాద్ ఈ స్థాయి రావడానికి ఎంత టైం పట్టింది? ఆ రోజు ఆయన 98-99లో విజన్ 2020 అన్నాడు ఆయన, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే అందరు నవ్వారు, కొంతమంది హేళన చేశారు, కామెంట్స్ చేశారు. బట్ ఈరోజు విజన్ కరోనా ముందు టైంకి 2020కి హైదరాబాద్ ఒక్కసారి వెళ్ళి చూడండి ఎలాగుంది కదా. 20 ఏళ్ళలో ఎలాంటి సిటీ తయారైంది. సో ఇప్పుడు కూడా దానికి అందుకే విజన్ 2047 అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి సరిగ్గా ఇంకొక 20, ఇది 2025 కాబట్టి ఇంకో 22 ఏళ్ళు, ఇప్పుడు 21, ఇప్పుడు 20 ఏళ్ళు వేసుకోండి, ఇంకో 20 ఏళ్ళు అప్పుడు మీరు వెళ్ళి చూడండి. అమరావతి అనే మహానగరం, అమరావతి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ ఎన్ని కలిసిపోయి 4 జిల్లాలు కలిపితే ఒక హైదరాబాద్ మహానగరం. అదే అమరావతి అయితే విజయవాడ, గుంటూరు, అంటే కృష్ణా, గుంటూరు, అంటే ఆల్రెడీ 4 జిల్లాలు, ఇప్పుడు ఒక్కొక్కటి 2 జిల్లాలు అయ్యాయి కదా. అది కాకుండా ఇప్పుడు ఇంకేం చేస్తున్నారు, కేవలం క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో గుంటూరులో కొంత భాగం, విజయవాడలో కొంత భాగం, ఈ మంగళగిరి, తాడేపల్లి ఇవన్నీ ఏరియా ఉంది కదా, దీని అంతటిని ఒక జిల్లా చేయాలని కూడా ఒక ప్రపోజల్ ఉంది. మరోవైపు కృష్ణానదికి అటు విజయవాడ, ఇటు గుంటూరుకి, అటు కృష్ణా జిల్లాకి, ఇటు గుంటూరు జిల్లాకి 2 పెద్ద పెద్ద వంతెనలు కూడా నిర్మించే ప్లాన్ లో కూడా ఉన్నారు. ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే చూడండి, డెవలపింగ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ట్రాన్స్పోర్ట్. మూలకు కూడా రోడ్స్ ఉండాలి. రెండోది కన్స్ట్రక్షన్, సివిల్ కన్స్ట్రక్షన్స్కే మనం డెవలపింగ్ అంటే ఒక ప్రాతిపదికన చూపిస్తాం. కాబట్టి వీటన్నిటినీ ప్రపోజల్ అవుతుంది కాబట్టి ఓకే ఇది వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కావాలి, ఓకే అది వస్తుంది కాబట్టి దానికి రియల్ ఎస్టేట్ జాబ్ కావాలి. ఇప్పుడు ఇటుకలు ఉందండి, ఇటుకు సంబంధించి ఎవడొక షాప్ పెట్టుకుంటాడు, ఐరన్ రాడ్స్ ఇవన్నీ అమ్మాలంటే ఒక హార్డ్వేర్ షాప్ పెట్టుకుంటాడు. అట్లా ఇప్పుడు అక్కడ ల్యాండ్ కూడా తర్వాత తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది సార్. ఇంకా లేదు తీసుకుని ఇప్పుడు కూడా వాటికే తీసుకుంటే ఓకే, ఈ పాటికి ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులు. ఇకపై తీసుకోవాలంటే ఇంకా హైదరాబాద్లో మనం ఎలాగైతే కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటున్నామో అక్కడ కూడా అలాంటి కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికే ప్లేస్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. అది మాత్రం దాన్ని బట్టి చెప్పొచ్చు మన భూమి ఎంత బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.